ఎనర్జీ అంటే ఏంటి? మనలో ఉండే ఒక ఫ్లో అండి. మనలో ఉండే జీవశక్తి, లైఫ్ ఫోర్స్. అది ఎప్పుడూ నిరంతరం మన శరీరంలో ఫ్లో అవుతూనే ఉంటుంది. ఎప్పుడైతే మన ఆలోచనలు, మన భావాలు, మనం తీసుకున్న చర్యలు సజావుగా జరుగుతున్నాయి అంటే అర్థం, మన జీవితంలో, మన బాడీలో లైఫ్ ఫోర్స్ అనేది, ఎనర్జీ అనేది ఫ్రీగా ఫ్లో అవుతుంది అని అర్థం. సో, ఎప్పుడైతే ఎనర్జీ లేకపోతే లైఫే లేదు. ఎనర్జీయే అన్నీ కూడా. ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్ అంటామండి. ఎందుకంటే మన శరీరం, మన ఆలోచనలు, మన ఎమోషన్స్, మన సరౌండింగ్స్ అన్నీ కూడా ఎనర్జీ వైబ్రేషన్స్‌ని కలిగి ఉంటాయి. మీకు క్లియర్‌గా అర్థం అవ్వాలంటే విత్ దిస్ స్మాల్ స్టోరీ ఎనర్జీ అలైన్‌మెంట్, ఎనర్జీ ఫ్లో అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఒక బిజీ రోడ్‌ని ఇమాజిన్ చేయండి. వెహికల్స్ స్మూత్‌గా ఫ్లో అవుతూ ఉంటాయి. కానీ సడెన్‌గా ఒక ప్లేస్‌లో ట్రాఫిక్ జామ్ అయిందనుకోండి. ఏం జరుగుతుంది? మూవ్‌మెంట్ స్లో అయిపోతుంది. ఇరిటేషన్ వచ్చేస్తుంది. డిలే అవుతుంది. మీరు చేరాలనుకున్న గమ్యాన్ని చేరలేకపోతూ ఉంటారు. అవసరానికి మించి ఎక్కువ టైం పడుతుంది. సో, మన శరీరంలో కూడా ఎనర్జీ ఫ్లో ఇలాగే ఉంటుంది. ఎప్పుడైతే మన ఎమోషన్స్ అనేవి ఆ ట్రాఫిక్‌ని, ఎనర్జీ ఫ్లోని స్టక్ చేసేస్తాయో, స్ట్రెస్ వల్ల, ఫియర్ వల్ల ఎనర్జీ అనేది బ్లాక్ అయిపోతుంది లైక్ ట్రాఫిక్ జామ్. సో, ఎప్పుడైతే ట్రాఫిక్ జామ్ అవుతుందో, మీ ఎనర్జీ అనేది బ్లాక్ అవుతుందో, క్లారిటీ తగ్గిపోతుంది, స్ట్రెస్ పెరిగిపోతుంది, లైఫ్‌లో స్టక్ అనేది ఎక్స్‌పీరియన్స్ చేయడం మొదలుపెడతారు. సో, ఇవన్నీ చక్ర అంటే ఏంటి? మన శరీరంలో ఉండే ఎనర్జీ సెంటర్స్‌ని చక్ర అంటాం. చాలా ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి. మెయిన్ ఎనర్జీ సెంటర్స్ ఆర్ 7 అండి. ఈ 7 చక్రాసు మన యొక్క లైఫ్‌లో ఉన్న ప్రతి ఒక్క ఏరియాని రూల్ చేస్తూ ఉంటుంది. ఒక్కొక్క సెంటర్ ఒక్కొక్క ఆహ్, లైఫ్ ఏరియాకి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రకమైన ఎమోషన్ ఒక లైఫ్ ఏరియాకి లేదా ఒక ఎనర్జీ సెంటర్ ఒక లైఫ్ ఏరియాని రూల్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఎవరికైతే హార్ట్ చక్ర బ్లాక్ ఉంటుందో వాళ్ళు లవ్ లైఫ్ రిలేషన్‌షిప్స్‌లో స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఎవరికైతే రూట్ చక్రాలో బ్లాక్ ఉంటుందో వాళ్ళు ఇన్‌సెక్యూరిటీ ఫీల్ అవుతారు అండ్ మనీ రిలేటెడ్ ఇష్యూస్‌ని ఫేస్ చేస్తూ ఉంటారు. ఎవరికైతే థ్రోట్ చక్ర అండ్ సోలార్ ప్లెక్సస్ బ్లాక్ ఉంటుందో వాళ్ళకి కెరియర్‌లో గ్రోత్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. అండ్ థ్రోట్ చక్ర బ్లాక్‌లో ఉన్నప్పుడు ఫ్రీగా వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది బయటికి చెప్పలేకపోతూ ఉంటారు. వాళ్ళ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. సో, మీరొక్కసారి గుర్తు చేసుకోండి. ఒక్కసారి ఇమాజిన్ చేయండి. ఒక గిటార్ ఉంది. ఆ గిటార్‌లో స్ట్రింగ్స్ ఉన్నాయి. అలాగే మన జీవితంలో 7 ఎనర్జీ సెంటర్స్ ఎలా ఉన్నాయో గిటార్‌లో ఉన్న స్ట్రింగ్స్ ఒక్కటి గాని, ఒక్క తీగ ట్యూన్ లేకపోతే, ఒక్క తీగ లూజ్ అయినా, స్ట్రాంగ్ అయినా, తెగిపోయినా బ్యూటిఫుల్ మ్యూజిక్ వస్తుందా? రాదండి. డిస్టర్బ్‌డ్ సౌండ్ ఒస్తుంది. డిస్టర్బ్‌డ్ మ్యూజిక్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. అలాగే మన చక్రాస్ కూడా ఎప్పుడైతే అలైన్‌మెంట్ మిస్ అయ్యాయో, బ్లాక్స్ అయ్యాయో లైఫ్ స్మూత్‌గా ఉండదండి. ఎప్పుడైతే లైఫ్ మన ఎనర్జీ సెంటర్స్ అన్నింటిని బ్యాలెన్స్ చేసి, అలైన్ చేసి స్మూత్‌గా రన్ అయ్యేలాగా చేస్తామో, ఎమోషన్స్‌లో బ్యాలెన్స్ ఉంటుంది. ఇన్‌బాలెన్స్ అయితే స్ట్రెస్, కన్‌ఫ్యూజన్ ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఎప్పుడైతే ఎనర్జీ అలైన్ అవుతుందో, మన ఎనర్జీ ఫ్లోని బ్యాలెన్స్‌లోకి తీసుకురావడం ద్వారా, మీ చక్రాస్‌ని కరెక్ట్ స్టేట్‌లోకి తీసుకురావడం ద్వారా, మన ఇన్నర్ సిస్టమ్‌ని రీసెట్ చేయొచ్చు. బై రీసెట్ యువర్ ఆరా అండ్ ఎనర్జీ సిస్టమ్ మీ లైఫ్‌ని మీరు రీసెట్ చేయగలుగుతారు. సో, ఎనర్జీ అలైన్‌మెంట్ అయ్యింది అని అనడానికి మీకొచ్చే సింప్టమ్స్ ఏంటంటే క్లియర్‌గా మైండ్ ఎప్పుడు కామ్‌గా ఉంటుంది. ఎమోషనల్‌గా అప్ అండ్ డౌన్స్ అవ్వకుండా స్టెబుల్‌గా ఉంటారు. మీరేం చెయ్యాలి అనే విషయం మీద క్లారిటీ వస్తుంది. మీ లోపల నుంచి ఒక ధైర్యం అనేది ఆటోమేటిక్‌గా పుడుతుంది. మీరు ప్రయత్నం చెయ్యకుండానే మీ జీవితంలోకి ఆపర్చునిటీస్ అనేవి వెతుక్కుంటూ వస్తాయి. మీరు అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మీ ఇంటర్నల్ వైబ్రేషన్ చేంజ్ అవ్వడం ద్వారా మీ ఎక్స్‌టర్నల్ రియాలిటీ అనేది చేంజ్ అవుతుంది. మీ లైఫ్‌ని మీరు లైఫ్‌ని చేంజ్ చెయ్యాలి అంటే మీ యాక్షన్స్‌లో మార్పు రావడమే కాదు, మీ ఎనర్జీ అనేది చేంజ్ అవ్వాలి. ఎనర్జీ అలైన్‌మెంట్ అనేది ఒక మ్యాజిక్ కాదండి. ఇది ఒక నేచురల్‌గా మీ ఒరిజినల్ స్టేట్‌కి మిమ్మల్ని తీసుకురావడం. ఎనర్జీ ఫ్లో స్మూత్ అయితే మీ లైఫ్ ఫ్లో కూడా స్మూత్ అవుతుంది. ఎలా మీరు ఎనర్జీని అలైన్ చేసుకోవాలి అనేది,
లైవ్ వర్క్షాప్లో క్లియర్గా చెప్పబడుతుంది. వెంటనే మీ లైవ్ వర్క్షాప్కి రిజిస్టర్ చేసుకొని మీ లైవ్ వర్క్షాప్కి వితౌట్ మిస్సింగ్ లైవ్ వర్క్షాప్ అటెండ్ అవ్వండి. మీ ఎనర్జీస్ని ఎలా అలైన్ చేసుకోవాలి అనేది తెలుసుకోండి. మీ లైఫ్ మీ ఎనర్జీని అలైన్ చేయడం ద్వారా మీ లైఫ్ని అలైన్ చేసి స్మూత్గా రన్ చేయండి.